ఐఏఎస్కు 10 కోట్లట. ఆ అధికారి చెప్పినట్లు చేశా, పలు దఫాలుగా నగదు రూపంలో చేరవేసిండట. ఒక ఐఏఎస్ కట కేటీఆర్ దోస్తు శివబాలకృష్ణ అంటోడు ఒక ఐఏఎస్కు 10 కోట్లు ఇచ్చిండట. దఫాలుగా 10 కోట్లు చేరవేసిండట. ఎవరా ఐఏఎస్ మరి? ఏసీబీ కస్టడీలో వెల్లడించిన శివబాలకృష్ణ. ఐఏఎస్ను విచారించేందుకు రంగం సిద్ధం. ప్రభుత్వ అనుమతి కోరిన ఏసీబీ అధికారులు. బడా స్థిరాస్తి సంస్థలపైన ఏసీబీ ఫోకస్. డొల్ల కంపెనీలు, బినామీలపైన ఐటీ నజర్. నిధుల మళ్లింపుపై రంగంలోకి ఈడీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన వెనుక ఒక ఐఏఎస్ అధికారి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. సదరు అధికారికి శివబాలకృష్ణ పలు దఫాలుగా 10 కోట్లు ముట్టజెప్పినట్లు, ఆయన చెప్పిన ఫైళ్లకు వెంటనే అనుమతులు ఇచ్చినట్లు అవినీతి నిరోధక శాఖ తేల్చింది. అంతేకాదు, ఆ అధికారి సూచించిన మేరకే అక్రమంగా సంపాదించిన డబ్బుతో శివబాలకృష్ణ వరంగల్ వైపు భూములను కొనుగోలు చేసిండట. ఇటీవల శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుత ప్రభుత్వంలో కూడా మంచి పొజిషన్లో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చినట్టుగా సమాచారం. ఓహో, అంటే గత ప్రభుత్వంలో కంటిన్యూ అయిండు, దొంగతనం చేసిండు, ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తున్నది. ఎవడా దొంగ మరి? ఆ దొంగ ఐఏఎస్ ఎవడో? కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు సదరు ఐఏఎస్ పేరును ప్రస్తావించినట్టుగా తెలిసింది. ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ తన ఆస్తుల వివరాలు, బినామీల పేర్లు, ఎవరి ఆదేశాల మేరకు ఈ పనులు చేశారు, అధికారులకు ముట్టజెప్పిందెంత అనే వివరాలను పూసగుచ్చినట్టుగా వెల్లడించిండు. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారి పేరు రావడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఆ ఐఏఎస్ అధికారి ఆదేశాల మేరకే నేను కీలక అనుమతులు మంజూరు చేశా, అందుకు ప్రతిగా సంబంధిత సంస్థలు ఇచ్చే మొత్తాన్ని సేకరించి సేఫ్గా ఆ అధికారికి అప్పగించా. పలు దఫాలుగా సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఆ ఐఏఎస్కు నగదు రూపంలో ముట్టజెప్పా అని శివబాలకృష్ణ ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. అంతేకాదు, తాను వరంగల్లో ఎక్కువ భూములు కొనడానికి కూడా ఆ ఐఏఎస్ సూచనలే కారణమని పేర్కొన్నట్టు సమాచారం. సదరు ఐఏఎస్ అడిగిన మొత్తం ఇచ్చాక నాకు వచ్చిన వాటాను ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టాలో చెప్పేవాడు. ఎవరు? ఐఏఎస్ఏ. హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా వరంగల్ వైపు స్థిరాస్తులను కొనుగోలు చేయమని సూచించేవాడు. దానివల్ల అక్రమ సంపాదనను లెక్కల్లోకి తీసుకురావడమే కాకుండా వరంగల్ వైపు పెట్టే పెట్టుబడి మరింత పెరిగే అవకాశాలున్నాయని సలహా ఇచ్చేవాడు. అందుకే ఇక్కడ ఎక్కువ భూములను కొన్నా అని శివబాలకృష్ణ కుండబద్దలు కొట్టిండట. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణకు చెందిన 214 ఎకరాల వ్యవసాయ భూములు గుర్తించగా అందులో సింహభాగం 102 ఎకరాలు జనగామ జిల్లాలోనే ఉన్నాయి. ఆ ఐఏఎస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. శివబాలకృష్ణ కన్ఫెషన్ను రికార్డ్ చేసిన ఏసీబీ ఇప్పుడు ఆ సదరు ఐఏఎస్కు నోటీసులు జారీ చేసి విచారించాలి అని నిర్ణయించింది. అందుకోసం అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఏసీబీకి అనుమతులిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈలోగా శివబాలకృష్ణ వాంగ్మూలంలో చెప్పిన విషయాలను క్రాస్ చెక్ చేసుకునే పనిలో ఏసీబీ నిమగ్నమైంది. ఇప్పటికే శివబాలకృష్ణ ఫోన్ను సీజ్ చేసి కాల్ డేటా రికార్డును సేకరించగా సదరు ఐఏఎస్తో జరిగిన సంభాషణలు, చాటింగ్ వివరాలను వెలికి తీస్తోంది. శివబాలకృష్ణ చెబుతున్న రోజుల్లో సదరు ఐఏఎస్ అధికారి నుంచి ఫోన్లు వచ్చాయా, ఆ అధికారికి డబ్బులు ఇచ్చానని చెబుతున్న సమయంలో ఆ ప్రాంతాల్లో సెల్ టవర్ లొకేషన్ వివరాలు ఏం చెబుతున్నాయి, ఇద్దరి టవర్ లొకేషన్ ఒకటేనా అనే కోణాలతో పాటు వీలైన చోట్ల సీసీటీవీ ఫుటేజ్ సేకరణ మీద కూడా దృష్టి సారించింది. 2 డొల్ల కంపెనీలు. ఏసీబీ అరెస్ట్ చేసిన శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ఈ కేసులో అత్యంత కీలక వ్యక్తి అని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరి నుంచి ఎంత మొత్తం తీసుకోవాలి, వాటిని ఎక్కడికి మళ్లించాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇలా అన్ని వ్యవహారాలు నవీన్ కుమార్ చక్కబెట్టేవాడని వివరించాయి. నిధులను దారి మళ్లించేందుకు నవీన్ కుమార్ 2 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించారు. ఆ కంపెనీల పేర్లతో ఆదాయ పన్ను సైతం చెల్లించినట్టుగా గుర్తించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణకు నవీన్ కుమార్ సరిగ్గా సహకరించట్లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో డాక్యుమెంట్లు, టెక్నికల్ ఎవిడెన్స్ పైన దృష్టి సారించారు. నవీన్ కస్టడీకి కోర్టులో పిటిషన్ వేస్తారట. సో ఇట్లా రంగంలోకి ఈడీ కూడా దిగే అవకాశం ఉందట. మరి ఎవరా ఐఏఎస్? ఇప్పుడు భూములకు సంబంధించిన ఐఏఎస్ అంటే ఆ సీసీఎల్ఏలో ఇంతకుముందు నవీన్ మిట్టల్ ఉండే, ఇంకెవరైనా ఉన్నారా? రంగారెడ్డి కలెక్టర్ అంటే ఆయన అమోయ్ కుమార్ ఉండే, ఆయన కూడా భూదందాలే. ఇంకెవరున్నారు మరి? అంటే గత ప్రభుత్వంలో కంటిన్యూ అయి
మళ్ళీ అదే ఈ గవర్నమెంట్లో కూడా కీలక శాఖలో ఉన్న ఆ దొంగ ఐఏఎస్ ఎవడు, ఈ ఎవరన్నది మనకు కొన్ని పేర్లు అయితే కనబడతా ఉన్నాయి. మనం ఏం తెలియదు కాబట్టి మాట్లాడలేము, కానీ చూడాలి ఐఏఎస్ ఎవరన్నది.